Problem on 3 variable K-man. So y is equal to summation of m 0, 1, 3, 5, 7. Reduce the following boolean expression by using logic gates. So boolean expression ni రెడ్యూస్ చేయాలన్నమాట లాజిక్ గేట్స్ని యూజ్ చేసుకొని. సో ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ని రెడ్యూస్ చేయడానికి స్టెప్స్ ఏంటో చూద్దాం. ఇది 3 వేరియబుల్ కాబట్టి 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 కదా. సో 8 సెల్స్ వస్తాయి అన్నమాట. సో 8 సెల్స్ని డ్రా చేసుకోవాలి. ప్రతి ఒక్క సెల్ అనేది ఒక నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఫస్ట్ బైనరీ కోడ్స్ రాసుకోవాలి. 0 0 0 1 1 1 1 0 0 1. సో a complement is equals to 0, a is equals to 1. సో a complement plus a is equals to 1. ఎందుకంటే a complement అంటే 0 కదా, a అంటే 1 కదా. సో 0 plus 1 1. సో మనకి పేర్స్ అనేవి ఎలా అన్నా రావచ్చు. సైడ్ బై సైడ్ అన్న రావచ్చు, లేకుంటే క్వాడ్ అన్న రావచ్చు, నెక్స్ట్ ఆక్టాల్లో రావచ్చు, ఆక్టాల్లో రావచ్చు, లేదా సైడ్ బై సైడ్ రావచ్చు, లేదా పేర్ లాగా రావచ్చు, అప్ అండ్ డౌన్ రావచ్చు. ఈ 4 సెల్స్ని క్వాడ్ అంటాం. క్వాడ్ 2 ఉంటే పేర్ అంటాం, 8 ఉంటే ఆక్టాల్ అంటాం. సో ఇవి స్టెప్స్ అన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, 3 వేరియబుల్ కాబట్టి 8 సెల్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బైనరీ కోడ్స్ చేయాలి. నెక్స్ట్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 0 అంటే 0 దగ్గర 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 అంటే 1 దగ్గర 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 అంటే 3 దగ్గర 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ 5 అంటే 5 దగ్గర 1 పెట్టుకోవాలి. 7 అంటే 7 దగ్గర 1 పెట్టుకోవాలి. సో ఇప్పుడు పేర్స్ తీసుకోవాలి. 1 1 సైడ్ బై సైడ్ 1 పేర్. నెక్స్ట్ 4 సెల్స్ 1 క్వాడ్ పేర్. సో పేర్ 1 పేర్ క్వాడ్ పేర్ 2. నెక్స్ట్ ఈక్వేషన్స్ రాసుకోవాలి. పేర్ 1 ఫస్ట్ పేర్ 1 ఈక్వేషన్ రాసుకుందాం. సో ఇక్కడ ఏముంది, సైడ్ బై సైడ్ కదా. సో ఈ ఏ కాంప్లిమెంట్ని ఇక్కడ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సిని కన్సిడర్ చేసుకోవాలి. సో ఏంటిది, ఫస్ట్ 0 అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ ఇంటూ సి కాంప్లిమెంట్. సో ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్. నెక్స్ట్ ఏంటి 1 దగ్గర. సో ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి. నెక్స్ట్ ఇందులో కామన్ తీసుకోవాలి. సో ఏ కాంప్లిమెంట్ కామన్ కదా. సో ఒకటి కామన్ తీసుకోవాలి. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ సో బి కాంప్లిమెంట్ ఒకటి కామన్ తీసుకున్నాం. సో మిగిలినది ఏంటిది, సి కాంప్లిమెంట్ సి. సో ఏంటిది, సి కాంప్లిమెంట్ సి అంటే 1 కదా. సో 1. నెక్స్ట్ పేర్ 2ది చూసుకో. పేర్ 2 ఏంటి, ఈ 4 సెల్స్లో చూసుకోవాలి. ఫస్ట్ ఏ కాంప్లిమెంట్ ఇటు ఏ, నెక్స్ట్ ఇటు బి కాంప్లిమెంట్ సి, బీసీ. సో ఫస్ట్ 1ది చూసుకోండి. సో ఏంటిది, ఏ కాంప్లిమెంట్, నెక్స్ట్ బి కాంప్లిమెంట్ సి. సో ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి.
నెక్స్ట్ ఏంటిది సెల్ 3ది చూసుకుందాం. ఏ కాంప్లిమెంట్ బీసీ, ఏ కాంప్లిమెంట్ బీసీ ప్లస్ నెక్స్ట్ సెల్ 5ది చూసుకుందాం. సో ఏ ఇంటూ బి కాంప్లిమెంట్ ఇంటూ సి. నెక్స్ట్ సెల్ 7ది చూసుకుందాం. సో ఏంటిది ఏ బిసి. సో ప్లస్ ఏ ఇంటూ బి ఇంటూ సి. సో ఇందులో కామన్ ఏంటిది ఏ అనేది కామన్, సి అనేది కామన్. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ ప్లస్ బి కాంప్లిమెంట్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో 1. నెక్స్ట్ ఏ కామన్, సి కామన్. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ సి కామన్. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 1. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ ప్లస్ సి. సో ఫస్ట్ పేర్లో ఏమొచ్చింది ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్. సో సెకండ్ పేర్లో ఏమొచ్చింది సి వచ్చింది. సో అన్ని రాసుకోవాలి. నెక్స్ట్ రియలైజేషన్ డ్రా చేయాలి. సో ఇక్కడ ఏముంది ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ ప్లస్ సి ఉంది కదా. సో ఏంటిది ఇది ఏ కాంప్లిమెంట్, ఏ యారో మార్క్ ఇస్తే ఏ కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇది బి, ఏ యారో మార్క్ ఇచ్చింది బి కాంప్లిమెంట్. నెక్స్ట్ సి. సో సి ఒకటే ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ సి కాంప్లిమెంట్ లేదు కాబట్టి సి తీసుకున్నాం. సో ఫస్ట్ ఏంటిది ఏ కాంప్లిమెంట్ నుంచి ఒక లైన్ డ్రా చేయాలి. ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ నుంచి ఇంకో లైన్ డ్రా చేయాలి. సో ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్. సో ఏ ఇంటూ బి అంటే ఏంటిది అండ్ గేట్ కదా. సో అండ్ గేట్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఈ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ అనేది ఎడిషన్లో సికి ఉంది కాబట్టి సి నుంచి నెక్స్ట్ సి నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ ఎడిషన్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి ప్లస్ సి ఉంది కదా. సో ఎడిషన్ అంటే దేనికి ఆర్ గేట్కి కదా. సో ఆర్ గేట్ గీసుకోవాలి. సో ఇక్కడ అండ్ గేట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్. సో ఆర్ గేట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ ప్లస్ సి. సో ఇది రియలైజేషన్ ఆఫ్ ది బూలియన్ ఎక్స్ప్రెషన్.